ఐడెంటిటీ అనే ఈ మలయాళం సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. టైటిల్లో ఉన్నట్టే సినిమా అంతా కూడా ఐడెంటిటీ చుట్టూ తిరుగుతుంది. అది ఎవరి ఐడెంటిటీ అనేది కూడా మనకైతే క్లారిటీ ఇవ్వరు. మీరు సినిమా చూసే కొద్దీ ఒక్కొక్క ట్విస్ట్ ని రివీల్ చేసే విధానం ఏదైతే ఉందో అది బ్రిలియంట్ రైటింగ్ అనమాట. మామూలుగా లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రకంగా అనిపిస్తుంది, ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఇంకో రకంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫే మనకి ఫుల్ కిక్ ఇచ్చిందిరా అంటే సెకండ్ హాఫ్ అయితే దానికి డబుల్ కిక్ ఇస్తుంది అనమాట. మామూలుగా లేదు. ఇంకా క్రాఫ్ట్స్ గురించి చెప్పాలి అంటే స్క్రిప్ట్ మొత్తం సూపర్ సాలిడ్ గా ఉంది. స్క్రీన్ ప్లే అయితే కాస్త స్లో అవుద్ది, వెంటనే స్పీడ్ కాదు సూపర్ స్పీడ్ అయిపోద్ది అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకి మంచి కిక్ ఇస్తుంది. సినిమా చూసినంత సేపు బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ మీన్ అది ఎలా ఉంటది అన్నది చూస్తే మీకే అర్థమవుద్ది. అసలు అవుట్ అండ్ అవుట్ ఇంత సాలిడ్ స్క్రిప్ట్ ఎలా రాశారా బాబు అనిపించింది నాకైతే. సినిమా మొత్తం ఒకటేసారి కూర్చొని చూస్తే చాలా హెవీగా ఉన్న సినిమా చూశాను, చాలా హెవీ సబ్జెక్ట్ చూసి అనిపించింది. ఇంతవరకు మీరు చూసుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే సింప్లీ సూపర్. ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ ఎవ్రీ వన్ జస్ట్ డిడ్ జస్టిస్ టు దేర్ రోల్స్ అని చెప్పాలి. చాలా అంటే చాలా కేర్ఫుల్ గా చేశారు. ప్రతిదీ బాగుంటది అనమాట. సినిమాలో ఇంత పర్ఫెక్ట్ గా సెట్ అవడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. కార్ చేసింగ్ సీన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా రియలిస్టిక్ గా అనిపించింది. ఓ రకంగా చెప్పాలంటే అదొక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫీలింగ్ అయితే క్రియేట్ చేసింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. సినిమాకి ఎలా అయితే కావాలో సినిమాకి మ్యూజిక్ అలాగే కుట్టారు. ఇంకా స్టోరీ గురించి సింపుల్ గా ఒక మాటలో చెప్తా వినండి. ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ఒక క్రైమ్ చేసిన కిల్లర్ యొక్క ఫోటో అయితే గీయాలి. ఆ బొమ్మ ఎలా గీస్తాడరా అంటే ఆ క్రైమ్ ని చూసిన ఒక విక్టిమ్ దగ్గరికి తీసుకోవాలి. ఇక్కడే ఉన్న పాయింట్ ఏంటంటే ఆ విక్టిమ్ కి తలపైన దెబ్బ తగిలింది, తనకి సరిగ్గా ఎవరు పేజ్లు కూడా గుర్తులేవు అనమాట. అలాంటప్పుడు తను చెప్పే పాయింట్స్ తో ఈ స్కెచ్ ఆర్టిస్ట్ ఎలా వేస్తాడు, అసలు ఈ కేసు ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా రివీల్ చేసుకుంటూ వచ్చారు, అసలు ఈ సినిమాకి ఎంత స్కోప్ ఉంది అన్నది మీరు సినిమా చూస్తేనే అర్థమవుద్ది. నా వరకు ఈ సినిమా ఒక బెస్ట్ థ్రిల్లర్ అని చెప్తా. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. 2.5 గంటల పాటు మీ బుర్రలతో ఒక ఆట ఆడేస్తాడు డైరెక్టర్ అని చెప్తున్నా. నమ్మండి, ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తుంది. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. మంచి నాన్ వెజ్ పచ్చళ్ళ కోసం చూస్తున్నారా అయితే మోడర్న్ పచ్చళ్ళు మీకోసం అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. కింద నుంచి నెంబర్కి అయితే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఎక్సలెంట్ గా ఉంటే డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా మీ ఇంటికి డైరెక్ట్ గా వచ్చేస్తాయి.